తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నా ఆ అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అధికారికంగా ఇంకా ఆహ్వానం అందలేదు. అయితే తనను కలిసిన విజయ్కు గవర్నర్ పలు ప్రశంసలు సంధించినట్టు సమాచారం. నిన్న సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజార్టీ మార్కు 118 అయినప్పుడు 113 మందితో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏవైనా ముందుకు వచ్చాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించినట్టు తెలిపారు. ముందు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఖచ్చితంగా చూపాల్సిందేనని గవర్నర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు గవర్నర్ తీరుపై ఎంఎన్ఎం అధినేత రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలకపోవటాన్ని తప్పుపట్టిన కమల్ అతిపెద్ద పార్టీగా టీవీకే ఉన్నప్పుడు విజయ్ను ఆహ్వానించాల్సిందేనంటూ పోస్ట్ పెట్టారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పిలవాలని ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే పార్టీ డిమాండ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్ట్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన విజయ్ కి ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి ఏ విధమైన ఆహ్వానం కూడా అందలేదు. మనం కొద్దిసేపటి క్రితం చూసాము, విజయ్ గవర్నర్ తో భేటీ కావడం జరిగింది. 40 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదనేది మాత్రం ఇక్కడ మనకు అందుతున్న సారాంశం. ఎందుకంటే ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు బలం ఏతుందో బలం నిరూపించాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరడం ఏదైతుందో అది విజయ్ ని ఇరకాటంలో పడేసేదిగా ఉంది. మనం కొద్దిసేపటి క్రితం చూసినప్పుడు ఈ రోజు సాయంత్రం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలిసింది. కానీ తీరా చూస్తే గవర్నర్ కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా తనకున్న ఎవరైతే బలం ఉందో ఆ బలం ఖచ్చితంగా ప్రదర్శించాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటున్నారు, పలు న్యాయనికులతో భేటీ అవుతున్నారు. ఏదైతే తమిళనాడు రాజకీయంలో ఏర్పడ్డ హంగ్ అసెంబ్లీకి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటులో ఒక సందిగ్ధత అయితే నెలకొనింది. ఎందుకంటే మనకి టీవీకే పార్టీకి 108 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 10 స్థానాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు ఉండాలి. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలు ఏవైతున్నాయో అవి లేఖలు ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే 5 మంది ఉన్నారు కాబట్టి ఆ లేఖ ఇవ్వడం జరిగింది. మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఎవరు మౌఖికంగా చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించిన లేఖలు ఏవి కూడా ఇవ్వలేని పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే కనుక అతిపెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించినప్పటికీ కూడా టీవీకే పార్టీకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ విధమైన ఆహ్వానం రాకపోవడం అనేది కాస్త మరోసారి గవర్నర్ పాత్ర మీద విమర్శలు గుప్పించే స్థాయికి వస్తున్నాయి. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ కూడా కోరడం జరిగింది. గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం నేను తప్పుపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు కూడా గవర్నర్ తీరును తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే ఒక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏవైనా అంటే ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉన్నాయి. 10 స్థానాలకు సంబంధించి తనకు పూర్తిగా
లేఖలు రావాల్సిందే అని చెప్పేసి గవర్నర్ చెప్తున్నారు. ఎందుకంటే గవర్నర్ కున్న విచక్షణ అధికారాలు అలాంటివి. గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో కూడా బలం నిరూపించుకోవచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా పలువురు న్యాయ నిపుణులు కూడా గవర్నర్ కి తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంకా అడ్డంకులు తొలగిపోలేదని మాత్రం ఇక్కడ మనకి గవర్నర్ నుంచి కార్యాలయం చూస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా 118 మంది స్థానాల 118 మంది ఎమ్మెల్యేల మద్దతును బలం నిరూపించుకోవాలి. ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి గవర్నర్ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. అయితే మరి ఈరోజు సాయంత్రం ఏదైతే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నారో అది మరోసారి వాయిదా పడబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు వేచి చూడాలి గవర్నర్ నుంచి ఏ విధమైన సమాచారం వస్తుందని చెప్పేసి ఇప్పటికీ కూడా టీవీకే కార్యాలయంలో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా అనేది కూడా తేలుతుంది. అయితే ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఈ 118 మంది ఎమ్మెల్యేల బలం గవర్నర్ కు చూపించాలి కాబట్టి ఏ విధంగా చూపిస్తారు అనేది కూడా చూడాలి. అయితే గవర్నర్ కున్న విచక్షణాధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ విచక్షణాధికారాలను పెట్టుకుని గవర్నర్ కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్పై బీజేపీ నేతలు దాడి చేశారు. క్యాంప్ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడి సమయంలో క్యాంప్ ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గదిలోకి తరలించారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులు కలగజేసుకుని పలువురు బీజేపీ నేతలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. బీజేపీ దాడిని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లో శాంతి భద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలం అయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీసుకు కూతవేడు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఘటన జరిగి 4 రోజులు గడిచినా బండి సంజయ్ ఒక రివ్యూ కూడా నిర్వహించకపోవడంపై సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎజెండానే మాట్లాడుతున్నారని, రేవంత్ నోట ఏ మాట వస్తే సంజయ్ నోట అదే మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు దాడులకు దిగాయి. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని, రా కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. Thank you.
రెడ్డిగా కౌశిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కరీంనగర్లో గంగుల క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ పెట్టేందుకు కౌశిరెడ్డి వచ్చారని సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని కౌశిరెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సంపత్, చెప్పండి, దాడికి తీసిన కారణాలేంటి? రాజేంద్ర, మనం చెప్పుకున్నట్లయితే కరీంనగర్లో ఇటీవల జరిగినటువంటి సంఘటనపై పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈరోజు కొన్ని వ్యాఖ్యలు అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై పడ్డారని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ మే 3వ తారీఖు నాడు PMJ జ్యువెల్లర్లో జరిగినటువంటి ఘటనకు కావచ్చు, మరి ఈ మధ్య కాలం నిన్నగాక మొన్న చూసుకున్నట్లయితే 5వ తారీఖు నాడు యూపీ బండ్లో గన్ కల్చర్ కలకలం రేపిందని చెప్పి పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం ఎటువైపు పోతుందని చెప్పని బండి సంజయ్పై ఆరోపణలు చేసినటువంటి కౌశిక్ రెడ్డిపై ఒక్కసారి ఆ బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వారి వాహనంపై కూడా దాడి చేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కూడా బీజేపీ కార్యకర్తలు చేరుకొని పార్టీ కార్యాలయం మొత్తం ధ్వంసం చేశారు. ఏదేమైనప్పటికీ గతంలో కూడా పలుమార్లు కౌశిక్ రెడ్డి నాపై రెక్కి నిర్వహిస్తున్నారు, హత్య ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు పోలీసులకు తెలియపరిచినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా పట్టించుకోకపోవడం లేదు. లా అండ్ ఆర్డర్ కరీంనగర్లో పూర్తిగా లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో పలుమార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక్కవైపు చేతులు కలిపి పనిచేస్తుందని చెప్పి దీనిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కావాలనే మాపై అటాక్ చేస్తున్నారు. దీన్ని పోలీసుల సాక్షిగా, మీడియా సాక్షిగా కూడా అందరు చూశారు. ఈ వాహనంపై దాడి చేయడం, నాపై హత్య ప్రయత్నం చేయడానికి గురి చేశారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేయించినటువంటి హత్య దాడులే అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి తెలియపరుస్తున్నారు. రాజేంద్ర, కరీంనగర్లో మాత్రం ఈ రాజకీయాలు హీటెక్కిందని చెప్పొచ్చు. అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే మండేటట్టు పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అటు కౌశిక్ రెడ్డిపై కూడా పలుమార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇక్కడ బండి సంజయ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి కొన్ని నిధులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు, ఈ యొక్క కరీంనగర్ పై దృష్టి సారించి కరీంనగర్ లో పూర్తిగా కాషాయ జెండా ఎగిరేయాలనే ప్రయత్నంతో కూడా ఇక్కడ బండి సంజయ్ కూడా ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇటు బండి సంజయ్ వర్సెస్ కౌశిక్ రాజేంద్ర. థ్యాంక్ యూ సంపత్. ఇక బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజకీయాలలో ఉన్నాం, అనేక పదవులలో ఉన్నాం. మనకున్న సమాచారానికి అనుగుణంగా సమాజానికి తెలియపరచడం కొరకు ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా విషయం చెప్తాం. చెప్పకుండా ఉండలేం. రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళం, వ్యక్తులమైనా పార్టీ అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది.
మనం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా వ్యవహరిస్తే మన అనుచరులు కానీ, అనుమానులు కానీ, అభిమానులు కూడా అదే విధంగా ముందుకెళ్తారు. కరీంనగర్ జిల్లాలో ఏనాడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి ఇవాళ రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తులు తలంచుకునే విధంగా మీ మాటల తీరుంది, మీ వాళ్ళ ప్రవర్తన ఉంది. కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డ అందరూ కూడా అరెస్ట్ చేయాలా, PDP-4 యాక్ట్ పెట్టాలా. ఒకవైపున ప్రజాప్రతినిధి మీద దాడి, అదేవిధంగా ఆస్తుల ధ్వంసం, ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ధ్వంసం చేసినా కానీ పెట్టేటువంటి యాక్టు PDP-4. మీ లోపల కమిట్మెంట్ ఉన్నట్టయితే, లా అండ్ ఆర్డర్ కాపాడాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని, మీ దాడులకు ధ్వంసాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఇది ఉద్యమాలకు ఉన్నటువంటి పార్టీ, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన పార్టీ, పోరాట ఉద్యమాలతో లాఠీల తూటాలకు ఎదురొడ్డినటువంటి పార్టీ. కనుక మీ యొక్క ఇటువంటి చర్యల వల్ల మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదు. మీరు ఏదైతే ఆరోపణలు చేసినరో అది మంచిది కాదనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. చర్చలకు రమ్మన్నాడు. ఏం చెప్పిండు? నువ్వు ఐటీ పట్ల చర్చకు వస్తావా, మున్సిపల్ డెవలప్మెంట్ పట్ల చర్చకు వస్తావా, ప్రజా సమస్యల మీద చర్చకు వస్తారా, రండి అని చెప్పానంటే దానికి వచ్చి జవాబు చెప్పలేక, ప్రభుత్వంలో పరిపాలనటువంటి వాళ్ళు ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, విమర్శను ఒక సహేతుకతో స్వీకరించి సరైన విధంగా జవాబు ఇవ్వాలా. అంటే జవాబు చెప్పలేని పరిస్థితులలో, చర్చలకు రాని పరిస్థితులలో పిలిచినటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ వెంటనే బండి సంజయ్ నీకు ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా, ప్రజాసేవ చేయాలనేటువంటి భావన ఉన్నా మీ వాళ్ళను పోలీస్ స్టేషన్లలో వెళ్ళి లొంగిపోమని చెప్పాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అటువంటి చర్యలు మళ్ళీ కాకుండా మీ యొక్క నిజాయితీ చాటుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీ యొక్క అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు పెట్టని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో జరిగిన సంఘటన మీ అందరు గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదల మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక మెసేజ్ పంపిద్దాం మనం. मोदी जी, आपकी होम मिनिस्टर जिसकी कंट्रोल में पुलिस और लॉ एंड ऑर्डर रहती है, आपकी अपनी आप होम मिनिस्टर जिसके पास लॉ एंड ऑर्डर रहने चाहिए, आज उसी होम मिनिस्टर बंडी संजय साहब ने करीमनगर में एक गवर्नमेंट ऑफिस को तोड़ दिया. एमएलए ऑफिस जो गवर्नमेंट की ऑफिस है, उस ऑफिस को आपकी एमएलए साहब, आपका मंत्री बंडी संजय साहब ने तोड़ दिया. ఎంత బాధాకరం అంటే ఒక హోం మంత్రి, దేశానికి ఒక సహాయ హోం మంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి సొంత ఇల్లు కాదు, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు. లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి, మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి ప్రజల ఆస్తుని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ ఓ చిల్లర రౌడీలు రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము,
ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళ సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత పాలనలో రాష్ట్రానికి 9.74 లక్షల కోట్ల అప్పులు మిగిలాయని అన్నారు. 94 కేంద్ర పథకాల నుంచి సుమారు 10,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. చెల్లించిన బిల్లులను 1.30 లక్షల కోట్లు ప్రభుత్వంపైనే రుద్దారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివని చంద్రబాబు, అభివృద్ధి లేకుండా సంపద రాదని, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదని తెలిపారు. 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లైబిలిటీ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈ రోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చాయి. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ కొత్త కలెక్టర్స్ కూడా కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు. అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్ కు వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫార్మ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరి పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫార్మ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు, ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదే విధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం. అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఒకప్పుడు నేను అనుకున్నా కూడా ఇప్పుడే కేశవ్ గారు అంటున్నారు ఆయనకు ఫైనాన్సెస్ షార్ట్ ఫాల్ ఉంది. పీయూష్ గారు యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన డ్యూటీ ఇది కాదని చెప్పాలి, లేకుంటే ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పేది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్ గా మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్ లో ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute లో వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తా ఉంది.